ప్రపంచాన్ని సృష్టించిందెవరు? బ్రహ్మ కదా. బ్రహ్మదేవుడు విష్ణువుతో ఇలా అన్నాడు, నేను నీ ప్రజాపతిని, నీ తండ్రిని. ఇదంతా సృష్టించింది నేనే. నాకు కాలం అడ్డు రాదు. నా నాభి కమలం నుండి వచ్చిన వాడివి నువ్వు. నా పుత్రుడవు, తెలుసుకో. అనవసరంగా మాటలు పడొద్దు అని అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు, లేదు, మీరే నా నాభి కమలం నుండి వచ్చిన వారు, నేనే మీ తండ్రిని, మీరే తెలుసుకోండి అని అనగా మాట పెరిగి గొడవ జరిగింది. విష్ణు గరుడ వాహనం మీద, బ్రహ్మ హంస మీద కూర్చొని బాణాలను సంధించుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతున్నారు. ఇది మరింత పెరిగి విష్ణు భగవానుడు ఆ శివుడు ప్రసాదించిన మహేశ్వర అస్త్రాన్ని, ఆ బ్రహ్మదేవుడు కూడా శివుడు ప్రసాదించిన పాశుపతి అస్త్రాన్ని సంధించారు. ఇదంతా చూస్తున్న దేవాది దేవతలకు భయం స్టార్ట్ అయింది. అప్పుడు వారికి గుర్తొచ్చే ఏకైక మార్గం మహాదేవ, ద క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ ద డిస్ట్రాయర్. ఎంతో తేజస్సుతో వెలుగుతున్న ఆ శివశక్తుల దగ్గరికి దేవతలందరూ వెళ్లి మాట్లాడుతారు. అన్నిటికీ కారణమైన ఆ శివుడే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దామని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ శివయ్య ఏం చేశాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. హర హర.